జర్నీ అయితే కంప్లీట్గా అయిపోయింది. సో దాంతో పాటు ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో, సో దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ మామూలుగా యాంటీబయాటిక్ మెడిసిన్ ఇస్తారు. యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఒక 15 అలా ఇస్తారు. తర్వాత పెయిన్ కిల్లర్ ఒక 10 అలా ఇస్తారు. తర్వాత మార్నింగ్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అండ్ బిఫోర్ డిన్నర్కు వేసుకునేటి ఒక 15 హాఫ్ అన్ అవర్ ముందు వేసుకునే టాబ్లెట్లు అవి ఇస్తారు. అండ్ ఆయింట్మెంట్ డోనర్ ఏరియాలో హీల్ కావడానికి, అదంతా కూడా హీల్ కావడానికి ఆయింట్మెంట్స్ ఒక 4-5 ఆయింట్మెంట్స్ కానీ, క్యాప్స్ కానీ, మనకు సర్జికల్ క్యాప్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళే ఫ్రీగా మెడిసిన్స్ అయితే ఇంక్లూడింగ్ ఫ్రీగా అయితే మనకు అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. సో ఇదంతా చేసిన తర్వాత అయితే నేనైతే మా ఊరికి వచ్చేసాను. అండ్ ఆ మెడిసిన్స్ అవి కంప్లీట్గా ఒక 1 వీక్ వాడాను. సో ఒక 3-4 డేస్ రెస్ట్ తీసుకున్నాను అంతే. మ్యాక్సిమం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 3 డేస్ రెస్ట్ తీసుకున్నాను. సో నా వర్క్ అయితే సిస్టమ్ వర్కే ఉంటుంది కాబట్టి సో నేనైతే వచ్చేసాను. నా వర్క్ అయితే నేను చేసుకున్నాను. కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, బాత్రూమ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చాలా కేర్ఫుల్గా, అంటే ఏమీ ఉండకున్నా కూడా కొంచెం ఎందుకైనా మంచిదని ఒక చెయ్యి అడ్డు పెట్టుకొని చాలా కేర్ఫుల్గా మెల్లిమెల్లిగా నడుస్తూ అయితే కేర్ఫుల్గా అయితే నేను అయితే ఉన్నాను. ఒక 3-4 డేస్ అలా 4-5 డేస్ ఉన్నాను. అప్పటి నుండి ఇంకా కొద్దిగా, ఎందుకంటే ఇదంతా పెట్టిన హెయిర్ అనేది కొంచెం ఆరిపోవాలి, కొంచెం అది అందులోకి ఇమిడిపోయేటట్టు అయ్యేంత వరకు అయితే మనం అయితే కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో ఇలా ఉన్న తర్వాత అయితే నేను మళ్ళీ ఒక 15 సర్జరీ తర్వాత 15 డేస్ అట్లా, దాని తర్వాత మళ్ళీ మినాక్సిడిల్ వాడమని చెప్పారు. మినాక్సిడిల్ ఒకటి తీసుకున్నాను. అండ్ బయోటిన్ ఒకటి ట్యాబ్లెట్ వాడమన్నారు, అదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకొక ట్యాబ్లెట్ మార్నింగ్ తీసుకోమని చెప్పారు. ఆ 3 ట్యాబ్లెట్స్ అయితే, ఆ 2 ట్యాబ్లెట్స్ అండ్ మినాక్సిడిల్ అయితే కంటిన్యూగా అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే వాడుతున్నాను. ఇవి ఇంకా ఇప్పటి నుండి ఇంకా 8 మంత్స్ వాడాలి. కంప్లీట్గా ఒక 9 మంత్స్ అయితే ఇలా వాడుతూ అయితే ఉండాలి. సో ఇవి వాడడం వల్ల మనకు ఈ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఏదైతే ఇక్కడ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉందో ఆ ఎగ్జిస్టింగ్ హెయిర్ని అయితే కాపాడుకోవడానికి అయితే ఈ మందులండి. సో అంతేగాని ఇవి వాటి వల్ల ఈ పెట్టిన ఇంప్లాంట్ చేసిన హెయిర్ గురించి అయితే ఏం కాదు. సో ఉన్న హెయిర్ని కాపాడుకోవడానికే ఆ మందులు. సో మామూలుగా అయితే హెయిర్ తీసి ఇక్కడ పెడతారు, యాంటీబయాటిక్ అవి ఇస్తారు. అవి 1 వీక్ 10 డేస్ తర్వాత అయితే ఇంకా మళ్ళీ అయితే మామూలుగా అయితే మందులు వాడాల్సిన అవసరం లేదు. కానీ ఉన్న హెయిర్ని ఏదైతే ఉందో ఈ హెయిర్ని కాపాడుకోవడానికి అయితే ఆ మందులు అయితే మనం వాడాల్సి ఉంటుంది. అది 9 మంత్స్ 5 వరకు అయితే ఈ కోర్స్ అనేది వాడాల్సి ఉంటుంది.